స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో శ్రీను నారాయణ అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. ఒకరోజు నారాయణ అవసరం ఉండి శ్రీను దగ్గర నుండి ఒక మట్టి కుండను తెచ్చుకున్నాడు. అది ఒక చోట పెట్టగా దురదృష్టవశాత్తు ఆ కుండ కింద పడి సరిగ్గా 2 ముక్కలుగా పగిలిపోయింది. వెంటనే భార్యతో, కొంప మునిగింది. శ్రీను దగ్గర నుంచి తెచ్చుకున్న కుండ కాస్త నా ప్రమేయం లేకుండానే పగిలిపోయింది. ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి? అబ్బా, అంతలా కంగారు పడకండి. పగిలితే పగిలింది. దీనికింతలా భయపడాలా ఏంటి? విషయం చెప్పండి, అర్థం చేసుకుంటారు. లేదు, నేను జాగ్రత్తగా తిరిగి ఇస్తాను అని చెప్పాను. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పగిలింది అని చెప్పాలి? సరే, అది 2 ముక్కలుగా అయింది అంతే కదా. జాగ్రత్తగా అనుమానం రాకుండా అతికించి తిరిగిచ్చేయండి. ఎలాగో ఏమీ చూసుకోరు కాబట్టి తరువాత చూసుకున్నా కూడా వాళ్ళింట్లోనే పగిలింది అనుకుంటారు. ఆహా, ఏమి తెలివి నీది! అలాగే చేద్దాం. ఇలా ఆ కుండని ఏమీ అనుమానం రాకుండా అతికిచ్చి శ్రీనుకి ఇవ్వడానికి వెళ్తాడు. 2 రోజుల తరువాత, అబద్ధం ఎన్నాళ్ళు దాగుతుంది, శ్రీను ఆ కుండని చూసి నారాయణ ఇంటికి వచ్చాడు. నారాయణ, ఎంత మోసం చేశావు నువ్వు! నా దగ్గర నుంచి మంచి కుండ తీసుకుని వెళ్ళి దాన్ని పగలగొట్టి ఏమీ తెలియనట్టు అతికించిస్తావా? ఏంటి సీను, పొద్దున్నే వచ్చి నాపై నిందలు వేస్తున్నావు? నేనేమీ నీ కుండను పగలగొట్టలేదు. ఎలా ఉందో అలాగే తిరిగి ఇచ్చాను. మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. నువ్వు నిజంగా పగలగొట్టాను అని చెప్పినా కూడా నేను బాధపడేవాణ్ణి కాదు. కానీ నువ్వు నన్ను మోసం చెయ్యాలి అని చూస్తున్నావు. ఇలా ఇద్దరూ పంచాయతీ వరకు వెళ్తారు. ఏంటయ్యా, శ్రీను నారాయణ ఎలా వచ్చారు? ఏం కావాలి మీకు చెప్పండి. శ్రీను మొత్తం వివరిస్తాడు. చూడండి, ఊరిలో చాలా సమస్యలు ఉన్నాయి. మీరేమో ఒక కుండ కోసం గొడవ పడుతున్నారు. సరే, ఎంత చిన్న విషయమైనా పంచాయతీకి వచ్చాక పరిష్కారం ఇవ్వాలి. మీరు ఒక పని చెయ్యండి. ఒక 2 రోజుల తర్వాత తిరిగి ఇక్కడికి రండి. ఆ రోజు రాత్రి నారాయణ భార్యతో, ఏమే, నాకైతే చాలా భయంగా ఉంది. అనుకోకుండానే ఈ గొడవ పంచాయతీ వరకు వెళ్ళింది. ఒకవేళ అక్కడ తప్పు నాది అని తెలిస్తే ఊరిలో నా పరువు పోతుంది. ఇప్పుడు దీని నుంచి బయటపడడం ఎలా చెప్పు? మీరెప్పుడూ ఇంతే. చిన్న గొడవను పెద్దగా చేసుకుని ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటారు. మన ఊర్లో అందరికంటే తెలివైనవాడు మహేష్. మీరు వాడి దగ్గరికి వెళ్ళండి. వాడు ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం చెప్తాడు. మరుసటి రోజు నారాయణ మహేష్ దగ్గరికి వెళ్ళి మొత్తం వివరిస్తాడు. మీకు ఈ సమస్య నుంచి బయటపడే ఉపాయం నేను చెప్తాను. కానీ దానికి మీరు నాకు ఒక 500 రూపాయలు ఇవ్వాలి. ఏంటి మహేష్, పగిలిన కుండ విలువ 200 రూపాయలు మాత్రమే. అలాంటిది నువ్వు ఉపాయం చెప్పడానికి 500 రూపాయలు అడుగుతున్నావు? కుండ విలువ 200 రూపాయలు కావచ్చండి. కానీ ఊరిలో మీకున్న పేరు ప్రతిష్టల విలువ ఆ 500 కంటే ఎక్కువే కదా. ఆలోచించుకోండి. సరే, నువ్వు చెప్పింది నిజమే. ఇస్తానులే. ఆ ఉపాయం ఏంటో చెప్పు. శ్రీను దగ్గర నువ్వు పగలగొట్టావు అనడానికి ఆధారం లేదు. పంచాయతీలో మీరు మీ వాదన ఇంకా ఏమీ చెప్పలేదు. కాబట్టి మీరు 3 రకాలుగా బయటపడవచ్చు. మీరు కుండ తీసుకున్నప్పుడే అది పగిలి ఉన్నది అని చెప్పవచ్చు, లేదా మీరు తిరిగి ఇచ్చాక పగిలిందేమో అని అనొచ్చు. అన్నిటికంట మంచిది ఏంటంటే అసలు మీరు ఆ కుండ తీసుకోలేదనే చెప్పచ్చు. మరుసటి రోజు పంచాయతీ దగ్గర, ఆ రోజు శ్రీను చెప్పింది విన్నావు కదా. ఇప్పుడు నువ్వేం చెప్తావు నారాయణ? అయ్యా, నేను కుండ తీసుకున్నప్పుడే అది పగిలి ఉందండి. ఆ మాటకొస్తే నేను తిరిగి ఇచ్చాక అది పగిలిందేమో నాకు కూడా తెలియదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నేను
అసలు ఆ కుండను తీసుకోలేదండి. నారాయణ, ఎంత విడ్డూరం ఇది! ఒకేసారి పరస్పర విరుద్ధమైన అబద్ధాలు చెప్తావా? దీన్ని బట్టే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని, ఆ కుండ నువ్వే పగలగొట్టావని అర్థమవుతుంది. నువ్వు శ్రీనుకు 2000 రూపాయలు జరిమానా కట్టాలి. మహేష్ సలహా ఇంత బాగా పాటించినా ఊరి పెద్ద తనకు ఎందుకు జరిమానా విధించాడో అర్థం కాక డబ్బు చెల్లించి మహేష్ని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు. అక్కడ భార్యతో, ఏమే, సర్వనాశనం అయిపోయింది. 200 రూపాయల కుండకు నాకు మొత్తం 2500 నష్టం వచ్చింది. నాకు పంచాయతీలో 2000 రూపాయల జరిమానా వేశారు. అయ్యో, ఏమైందండి? కాస్త నిదానంగా చెప్పండి. మొత్తం వివరిస్తాడు. తెల్లారినట్టే ఉంది మీ తెలివి. అందుకే అందరూ మిమ్మల్ని తింగరోడు అనేది. ఆ మహేష్ చెప్పింది మూడిట్లో ఏదో ఒక కారణం చెప్పమని, 3 కారణాలు ఒకేసారి చెప్పమని కాదు. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి బుధవారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ బుధవారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్ యూ.